తల్లిదండ్రులారా, నీ జీవితంలో ఈ రోజు వరకు ఒక గమ్యం ముందు పెట్టుకున్నావా? హాగరులాగా ఉండిపోయావా? నువ్వు ఎక్కడికి చేరుకోవాలో ఈ రోజు వరకు నువ్వు అర్థం చేసుకున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ కుటుంబం ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని ఎక్కడికి నడిపించుకోవాలి? ఏమైనా నీ పరుగుకు ఒక అర్థం ఉందా? నీవే అర్థం లేని వ్యక్తివిగా పరిగెత్తుతూ ఉంటే ఇంకా నీ కుటుంబం ఎక్కడికి పరిగెత్తుతుంది? ఏం చేసింది? బిడ్డను భయభక్తులు లేకుండా పెంచింది. వాడు అపహాసకుడుగా మారిపోయాడు. అబ్రహాము కడుపున పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని ఎగతాళి చేసేవాడుగా, పరిహసించేవాడుగా, ఒక జోకర్ లాగా మారిపోయాడు. అతని జీవితానికి గమ్యం లేకుండా పెంచింది. ఎందుకు వాడు అలా అయిపోయాడంటే, ఆ ఇష్మాయేల్ అనేవాడు ఇక్కడ ఈ హాగరికి తన జీవితంలో ఒక గురి గమ్యం లేదు. తల్లిదండ్రులారా, నీ జీవితంలో గురి గమ్యం లేకపోతే నీ బిడ్డలు కూడా గురి గమ్యం లేని వారుగా తిరుగుతూ ఉంటారు. వారు ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం లేని వారుగా బ్రతుకుతూ ఉంటారు. మనం ఒక గురిని ఏర్పాటు చేయాలి. మనం ఒక గురి కలిగి బ్రతకాలి. ఇది నా గురి అని బిడ్డల ముందు ఒక గురిని నిర్దేశించగలగాలి. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానము పొందాలి. అదే నా పరుగు. ఆయన్ని చేరుకోవాలి, ఆయనతో నడవాలి, ఆయన స్వరం వినాలి, ఆయన చిత్తం చేయాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయన మాదిరిని కలిగి జీవించాలి. ఇదే నా పరుగు, ఇదే నా గురి. ఏంటి నీ గురి ఈ రోజున ప్రియ సహోదరుడా, సహోదరి?